పరిహరించిన ప్రభు యేసు పవనుడగున ప్రభు యేసు జై జై యేసు రాజా జై జై రాజాది రాజా నీకే జై జై రాజాది రాజా నీకే జై నీతిహీనుడనైనా నాకు నీతిహీనుడనైనా నాకు నీతి రక్షణ వస్త్రములను నీతి రక్షణ వస్త్రములను ప్రీతితో నొసగిన నీతి రాజా ప్రీతితో నొసగిన నీతి రాజా జై జై యేసు రాజా జై జై రాజాది రాజా నీకే జై జై రాజాది రాజా నీకే జై మాంటి పురుగునైనా నన్ను మాంటి పురుగునైనా నన్ను మాంటి నుండి మేత చేర్చిన మాంటి నుండి మేత చేర్చిన మహాప్రభుండా నీకే జై జై మహాప్రభుండా నీకే జై 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 యేసు రాజా జై జై రాజాది రాజా నీకే జై జై రాజాది రాజా నీకే జై పాప శాపగ్రస్తుడనయ్యుండా పాప శాపగ్రస్తుడనయ్యుండా నన్ను కూడా నీ స్వకీయ నన్ను కూడా నీ స్వకీయ సంపాద్యముగా చేసితివి సంపాద్యముగా చేసితివి జై జై యేసు రాజా జై జై రాజాది రాజా నీకే జై జై రాజాది రాజా నీకే జై రాజులైన యాజక గుంపులో రాజులైన యాజక గుంపులో నన్ను కూడా నీ సొతైనా నన్ను కూడా నీ సొతైనా పరిశుద్ధ జనములో చేర్చితివి పరిశుద్ధ జనములో చేర్చితివి జై జై యేసు రాజా జై జై రాజాది రాజా నీకే జై జై రాజాది రాజా నీకే జై తల్లి అయినా మరచిన మరచుడు తల్లి అయినా మరచిన మరచుడు నేను నిన్ను మరువననినా నేను నిన్ను మరువననినా నమ్మకమైన నా ప్రభువా నమ్మకమైన నా ప్రభువా జై జై యేసు రాజా జై జై రాజాది రాజా నీకే జై జై రాజాది రాజా నీకే జై అధిక స్తోత్రములవైనా అధిక స్తోత్రములవైనా ఆది అంతము లేని దేవా ఆది అంతము లేని దేవా యుగా యుగములకు నీకే జై జై యుగా యుగములకు నీకే జై 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 యేసు రాజా జై జై రాజాది రాజా నీకే జై జై
రాజాతి రాజా నీకే జై 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 యేసు రాజా జై జై రాజాతి రాజా నీకే జై జై రాజాతి రాజా నీకే జై. హల్లెలూయా హల్లెలూయా. నా బలం చూద్దామా? వచ్చండి. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను, ఆపత్కాలమును చేయ విడువకను, యెహోవా నన్ను చేరదీయును. ఆపత్కాలమును చేయ విడువకును, యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి అన్నాడు భయపడను, నేను ఎవరికి అన్నాడు భయపడను. నా కోటయు నా కొండయు నా ఆశ్రయము నీవే, నా కోటయు నా కొండయు నా ఆశ్రయము నీవే. నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను, నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి అన్నాడు భయపడను, నేను ఎవరికి అన్నాడు భయపడను. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను గ్రహించే, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను గ్రహించే. నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపావు, నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపావు. నాకు వెలుగా
రక్షణయే నాకు ప్రాణదుర్గమయే నేను ఎవరికి ఎన్నడు భయపడను నేను ఎవరికి ఎన్నడు భయపడను హల్లెలూయా సండే స్కూల్ పిల్లలు రండి, ఎక్కండి, రావాలి. గాడిదనేనయ్యా చిన్న గాడిదనేనయ్యా యేసురాజు సవారి చేసే గాడిదనేనయ్యా గాడిదనేనయ్యా చిన్న గాడిదనేనయ్యా యేసురాజు ఎక్కిపోయే గాడిదనేనయ్యా యేసురాజు ఎక్కగా హోసన్నా హోసన్నా కేకలు వినపడెను హోసన్నా హోసన్నా యేసురాజు వెళ్ళగా హోసన్నా హోసన్నా కేకలు వినపడెను హోసన్నా హోసన్నా ఎగిరి ఎగిరి గంతులేసేరా నా హృదయం పొంగుచున్నది ఎగిరి ఎగిరి గంతులేసేదా నా హృదయం పొంగుచున్నది గాడిదనేనయ్యా చిన్న గాడిదనేనయ్యా యేసురాజు సవారి చేసే గాడిదనేనయ్యా గాడిదనేనయ్యా చిన్న గాడిదనేనయ్యా యేసురాజు ఎక్కిపోయే గాడిదనేనయ్యా హల్లెలూయా చిట్టి చిట్టి చీమ నీకెంత జ్ఞానమమ్మా ముందు చూపులోన నీ సాటి ఎవరమ్మా చిట్టి చిట్టి చీమ నీకెంత జ్ఞానమమ్మా ముందు చూపులోన నీ సాటి ఎవరమ్మా వేసవి కాలమంతా కష్టపడతావు చాలా పూచుకుంటావు ఆహారం కొంచెం కొంచెం ఒబ్బిడిగా నిన్ను చూసి మేమంతా నేర్చుకోవాలి చాలా సమయం ఉన్నంతలోనే సమకూర్చాలి రెండంతలుగా చిట్టి చిట్టి చీమా నీకెంత జ్ఞానమమ్మా ముందు చూపులోనా నీ సాటి ఎవ్వరమ్మా కొక్కరొక్కగోడి నీకు తగేది సాటి మేలు కొలపడంలో నీతో నమాకు పోటీ పొద్దు పడవక ముందే మేలుకుంటావు త్వరగా నిద్రపోతున్న లోకాన్ని లేచే వరకు వదలవుగా నిన్ను పోలి మేమంతా మేలుకోవాలి త్వరగా సమయం ఉన్నంతలోనే మేల్కొల్పాలి రెండంతలుగా చిట్టి చిట్టి చీమా నీకెంత జ్ఞానమమ్మా ముందు చూపులోనా నీ సాటి ఎవరమ్మా నిత్య సత్యదేవా ఓ క్రీస్తు యేసు ప్రభువా సృష్టిలో సకలము నీ మహిమనే చాటగా అతి చిన్న జీవిలో కూడా నీ జ్ఞానమే ఉట్టి పడదా అన్నిటా ఉన్న దేవా నిన్ను ఎందని ఏమని పొగడెదను శక్తి జ్ఞానపూర్ణుడవు నీ ప్రేమకు నిత్యం స్తోత్రాలు చిట్టి చిట్టి చీమా నీకెంత జ్ఞానమమ్మా ముందు చూపులోనా నీ సాటి ఎవరమ్మా చిట్టి
చూపులోన నీ సాటి ఎవరమ్మా. మంచిదండి. సమయంలో చివరికి ఇంకొక పాట విందాం. సియోను సంఘ పెద్దవారు ఒక ప్రత్యేక పాట పాడతారు. ఈ మట్లాదివారం సందర్భంగా వారు పాట పాడాలని కోరుతా ఉన్నాను. పాడగలిగిన వారు, ఆసక్తి కలిగిన వారు లేచి నిలబడి మనము ఒక పాట పాడదాం. మీరు ఒక పాట పాడాలని కోరుతున్నాం. పండగ రోజు కూడా పచ్చడి మెతుకులు అన్నట్టుగా కాక ప్రత్యేకంగా మీరు ఉండాలని పాడాలని కోరుకుంటున్నాం. కనుక ఎవరైతే పాడగలరో వారు రండి, లేవండి. లేచి పెద్దవారు వస్తారా? యవనస్తులు ఇంకా సమయం ఉంటుంది, దారి బట్టి ఇస్తాను. తర్వాత కానుకలు పట్టినప్పుడు మళ్ళీ వెంకటరాజు గారు, దానియేలు గారు, రాష్ట్రపతి గారు వస్తారు. రాష్ట్రపతి గారు కానుకలు పట్టినప్పుడు మళ్ళీ పాట ఉంటుంది, అప్పుడు సిద్ధపడదాం. రండి అమ్మా సువర్ణ, కూర్చున్నాను పాడండి. ఒక 2 శరణాలు అమ్మా. 5 ఉన్నా 2, ఇంకా టైం మనకి ఎక్కువ లేదు కదా. పాట ఇదిగో అమ్మా, ఇవ్వండి. ఉందా? హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనులో చేరెదా. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనులో చేరెదా. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనులో చేరెదం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. క్షణభంగురం క్షయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. క్షణభంగురం జయ జీవితం, అక్షయ నగరం మనకు శాశ్వతం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనులో చేరెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనులో చేరెదం. మన్నైన ఈ దేహం మహిమరూపమై ధవళ వస్త్రములు ధరించెదం. మన్నైన ఈ దేహం మహిమరూపమై ధవళ వస్త్రములు ధరించెదం.
హోసన్నా 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 హోసన్నను స్తుతి పాడుచు సియోనులో చేరెదం హోసన్నను స్తుతి పాడుచు సియోనులో చేరెదం ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును చింతలన్నీ తీర్చి చెంత నిలుచును ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును చింతలన్నీ తీర్చి చెంత నిలుచును ఆకలి లేదు దప్పిక లేదు ఆహా మన యేసుతో నిత్యానందం ఆకలి లేదు దప్పిక లేదు ఆహా మన యేసుతో నిత్యానందం హోసన్నా 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 హోసన్నను స్తుతి పాడుచు సియోనులో చేరెదం హోసన్నను స్తుతి పాడుచు సియోనులో చేరెదం హల్లెలూయా. మార్కు సువార్త 11వ అధ్యాయం అండి. మొదటి వచనం నుండి 10 వచనాలు మనం చదువుకుందాం ఉత్తర పత్రికలుగా. ఒక వచనం చదువుతుండగా రెండవ వచనం మనందరం కలిసి చదువుదాం. అలాగూ ఈ అధ్యాయం అంతా కూడా మార్చి చదువుకుందాం. విజయలక్ష్మి గారు, విజయలక్ష్మి గారు వారు ఒక వచనం చదువుతారండి. రెండవ వచనాన్ని మనందరం కలిసి చదువుదాం. అలాగూ ఈ 10 వచనాలు మార్చి చదువుకుందాం. అమరామ్మ. మార్కు సువార్త 11వ అధ్యాయం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలివల కొండ దగ్గర ఉన్న బెత్ఫగే బెతనియ అనే గ్రామమునికి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో ఇద్దరిని చూచి, ఎవడైనను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన యెడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి, కొందరు తమ పొలములో నరికిన కొమ్మలను పరిచిరి. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు
రాజ్యము స్థితింపబడిన గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆమేన్. అలాగే నిలబడి ప్రభుని స్తుతిద్దాం, ఆయన నామాన్ని గణపరుద్దాం. ఏక మనసుతో ఏకాత్మతో మనందరము కలిసి ప్రభుని స్తుతిద్దాం. జయశీలుడైన ప్రభువుని ఆరాధిద్దాం. మహోన్నతుడైన దేవుని మనం ఆరాధిద్దాం. స్తోత్రార్హుడైన ప్రభువుని మనం ఆరాధిద్దాం. అద్భుత కార్యాలు చేసే దేవుని మనం ఆరాధిద్దాం. మన ఆరాధన స్పందించి ఆలకించి ఇష్టపడిన దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. ప్రియులారా, ఈ రోజు వరకు మనం సజీవులుగా ఉన్నామనంటే అది దేవుని కృప. కనుక మన మీద నుండి సంవత్సరాలు, నెలలు, వారములు, సమయములు దాటిపోతూ ఉంటూ ఉన్నాయి, కానీ దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతూ ఉన్నారు. ఆయన సన్నిధి మనకు ఎంతగానో తోడుగా ఉంటుంది. దాన్ని బట్టి ప్రభుని స్తుతించవలసిన బద్ధులమై ఉన్నాం. కాబట్టి ప్రభుని స్తుతిద్దాం, ఆయన నామాన్ని గణపరుద్దాం. అత్యున్నత సింహాసనాసీనుడున్న దేవుడు కనుక నిత్యము కోట్లాది దూతలతో పొగడబడుతున్న దేవుని మనం ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం. ప్రియులారా, ప్రభుని గణపరుద్దాం, ఆయన నామాన్ని గణపరుద్దాం. మన దేవుడు జయశీలుడు, బలవంతుడు, అద్భుత కార్యాలు చేయవాడు. ఆయన మీద ఆధారపడే వారి విషయంలో ఘనకార్యములు చేయవాడైన దేవుని స్తుతిద్దాం, ఆయన నామాన్ని గణపరుద్దాం. జయశీలుడా మా యేసయ్యా, జీవించువాడా మేసయ్య, జయశీలుడా మా యేసయ్య, జీవించువాడా మేసయ్య, జయమిచ్చువాడా, స్తోత్రము నా ప్రాణ ప్రియుడా, వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. బలమిచ్చువాడా, బలవంతుడా, శక్తినిచ్చువాడా, శక్తిమంతుడా, బలమిచ్చువాడా, బలవంతుడా, శక్తినిచ్చువాడా, శక్తివంతుడా, తృప్తినిచ్చువాడా తనయులకు, తృప్తినిచ్చువాడా తనయులకు, ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా, ముక్తినిచ్చువాడా మృత్యుంజయుడా, మాకై మరలారా నుండివా యేసు, మాకై మరలారా నుండివా, జయశీలుడా మా యేసయ్యా, జీవించువాడా మేసయ్యా, ఇలుడా మా యేసయ్యా, జీవించువాడా మేసయ్యా, ఆదియు అంతము నీవేగా, ఆర్యాద్యుడవు నీవేగా, నీవేగా, ఆరాధ్యుడవు నీవేగా, అత్యున్నతుడా అతి ప్రియుడా, అత్యున్నతుడా అతి ప్రియుడా, ఆత్మస్వరూపి ఆశ్రయుడా, ఆత్మస్వరూపి ఆశ్రయుడా, అనిశము నిన్నే కీర్తింతును, యేసు అనిశము నిన్నే కీర్తింతును, జయశీలుడా నా యేసయ్యా, జీవించువాడా మేసయ్యా, జయశీలుడా నా యేసయ్యా, జీవించువాడా మేసయ్యా, నీవే దిక్కని నమ్మితిని,
అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. ఇంతవరకునైనా పాటల ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారు. మిగిలిన సమయం మాకు దీవెనకరంగా చేసి పొందమని యేసు ప్రభువారి పేరట మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇంకెక్కువగా ఆరాధించగలిగేలాగా మాకు మీ సహాయాన్ని ఆశీర్వాదాలు అనుగ్రహించి మీరే మహిమను పొందమని యేసు ప్రభువారి పేరట స్తుతించి గణపరిచి ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. ప్రియులారి, సమయంలో వర్తమానాన్ని మనం విందాం. అమ్మగారు ఈరోజు వర్తమానం చెప్తారు. అమ్మగారికి అవకాశం ఇస్తూ ఉన్నాం. వారు దేవుని వాక్యం చెప్తారు. దానికంటే ముందుగా ఇంకొక కార్యక్రమం ఉందండి, చిన్న కార్యక్రమం. ఇంతవరకు ఎదురు చూస్తుంది ఏంటంటే యవనస్తులు ఇంకా రాలేదని అందరూ వచ్చేదాకా ఆగాం. యవనస్తులు మరి ఈ మట్లాదివారం సందర్భంగా వారు సంతోషంగా దేవుని మహిమపరచడానికి ఒక పాట పాడాలని వారిని కోరుతా ఉన్నాం. కనుక యవనస్తులు వారు పాట పాడతారు. పాడిన తర్వాత అమ్మగారు వాక్యం చెప్తారు. మనం ముందుకు వెళదాం. రండి. గాడిద పాటది ఇది. సో మట్ల ద్వారా పాట పాడతారు కదా. రండి అమ్మ. ఎవరు రాగలరు వాళ్ళు రండి. బలవంతం ఏమి లేదు. స్వీటీ ఇదిగోరమ్మ. ఇదిగోని రాజు వచ్చుచుండి సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. ఇదిగోని రాజు వచ్చుచుండి సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే, నీదు రాజు నీతితో దోషమేమియు లేకయే, పాపరహితుడు యేసు వచ్చుచుండే, పాపరహితుడు ప్రభు వచ్చుచుండే. ఇదిగోని రాజు వచ్చుచుండు, సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. రక్షణ గలవాడుగా అక్షయుండగు యేసుడు, రక్షణ గలవాడుగా అక్షయుండగు యేసుడు. ఇచ్చతోడ యెరూషలేం వచ్చుచుండే, ఇచ్చతోడ యెరూషలేం వచ్చుచుండే. ఇదిగోని రాజు వచ్చుచుండే, సియోను కుమార్ సంతోషించు, యెరూషలేం కుమార్ ఉల్లాసించు. సాత్వికుండు ఈ భువి ఆద్యంతమగు ప్రేమతో, సాత్వికుండు ఈ భువి ఆద్యంతమగు ప్రేమతో, నిత్యరాజు నరులకై వచ్చుచుండే, నిత్యరాజు నరులకై వచ్చుచుండే. ఇదిగోని రాజు వచ్చుచుండే, సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. నీవరుడు నీ ప్రభు
బాలులకై వచ్చుచుండే ప్రాణమియ పాపులకై వచ్చుచుండే ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు యెరూషలేం కుమారి ఉల్లాసించు ఇలను గాడిద నెక్కియే బాలుడా స్తోత్రములతో ఇలను గాడిద నెక్కియే బాలుడా స్తోత్రములతో బాలుడగుని ప్రభు చూచుండే బాలుడగుని ప్రభు వచ్చుచుండే ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు యెరూషలేం కుమారి ఉల్లాసించు దావీదు కుమారుడు దేవుడు పాపులకు దావీదు కుమారుడు దేవుడు పాపులకు జయ గీతములతో వచ్చుచుండే జయ గీతములతో వచ్చుచుండే ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమార్ సంతోషించు యెరూషలేం కుమారి ఉల్లాసించు యేసుని ప్రేమించుచు హోసన్నా పాడేదము యేసుని ప్రేమించుచు హోసన్నా పాడేదము యేసుడిలా వచ్చుచుండే హల్లెలూయా యేసుడిలా వచ్చుచుండే హల్లెలూయా ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు యెరూషలేం కుమారి ఉల్లాసించు ఇదిగో నీ రాజు వచ్చుచుండే సియోను కుమారి సంతోషించు యెరూషలేం కుమారి ఉల్లాసించు హల్లెలూయా. మంచిదండి, చక్కగా పాడి దేవుని మహింపరిచిన యవన బిడ్డలకు ప్రభు దీవెనలు ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించి రాబోయే రోజుల్లో దేవునికి మహిమార్థంగా దేవుని చేత ఘనమైన సాధనాలుగా దేవుని చేత దీవించబడేవారుగా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, దేవుని వర్తమానాన్ని మనం విందాం. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం. ప్రియులారా, ఈ రోజుకి అవకాశం రాకపోయినా మళ్ళీ గుడ్ ఫ్రైడే ఉంది, ఈస్టర్ ఉంది. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి అవకాశాలు ఇస్తాం. దాంతో మీరు అన్నీ ఒక్కరోజే అందరూ చేయాలంటే కుదరదు. కాబట్టి మనం ఇంకా మిగిలిన రోజులు ఉన్నాయి, ఆ రోజుల్లో ఇస్తానని మనం చేస్తాను. ఈ సమయంలో మేరక్క ప్రార్థన చేస్తారు. లంకపల్లి మేరీ గారు వారు ప్రార్థన చేసిన తర్వాత దేవుని వాక్యాన్ని మనం విందాం. రండి, వస్తారా? ప్రార్థన చేస్తారు, ఏకీవిద్దాం.
వందనాలండి అందరికీ. ప్రభునందు సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లించును. మళ్ళీ మనకి సమయం రాదేమో. ఈ వారంలో ఒకవేళ నేను చనిపోతే అయ్యో నేను ఇంకా వాక్యం చెప్పమన్నారు చెప్పలేదేమో అనుకుంటానేమో అని నేను నిలబడతాను తప్పండి. నాకు అసలు ఏమీ రాదో ఏమీ చెప్పలేను. అయ్యగారు అప్పటికప్పుడే సమయం ఇస్తారు కాబట్టి కొంచెం ఎంతగా ఏంటంటే నేర్చుకునే మాటలు కాదు, రాసుకునే మాటలు కాదు. దేవుడు నాకు ఈ టైంలో ఏమి ఇస్తారో అదే నేను మీకు చెప్తాను. అదే మార్కు సువార్త 11వ అధ్యాయం చదువుకున్నాం. కానీ వాక్యం నేనే చదువుకుంటానండి, ఎవరో చదవక్కర్లేదు. నేను చదివి నేను వివరిస్తానంతే 4 మాటలు. ఎవరు చదివినా నాకు వినసొంపుగా ఉండదు, నేనే చదువుకుంటానమ్మా. వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము చదువుకున్నాం కదండి. యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే, గాడిదని తీసుకురండి, అది కట్టబడి ఉంటుంది, కట్టబడి ఉన్న గాడిదని నా కొరకు ఇప్పించుకుని తీసుకురండి అని యేసు ప్రభు వారు చెప్పారు. యేసు ప్రభు వారు ఆయనకు ముందే తెలుసు ఆ గాడిద ఎక్కడుందో, ఆ గాడిద పిల్ల మరి ఏ స్థలంలో ఉందో ఆయనకు తెలుసు. కాబట్టి మీరు వెళ్ళి ఆ గాడిదని ఇప్పుకురండి అన్నప్పుడు శిష్యులు వెళ్ళారు. గాడిద గురించి మనం ప్రతి సంవత్సరం కూడా గాడిద అంటే మనుషులు అని చెప్తూ ఉంటాం. కాబట్టి గాడిద అంటే మనమే. కాబట్టి ఈ గాడిదకి కావలసిన రక్షణ ఏంటో మనం ఈ వాక్యంలో మనం తెలుసుకుందాం. అప్పుడు యేసుప్రభు వారి గాడిదని తీసుకొచ్చిన తర్వాత, శిష్యులు తీసుకొచ్చిన తర్వాత ఆ గాడిద ప్రయాణమై నడుస్తూ ఉన్నప్పుడు బట్టలు దారి పొడుగునా వేశారు. అయితే బట్టలు దారి పొడుగున వేశారు. ఆ గాడిదకి ఏమో కట్లు కట్టేసి ఉన్నాయి. ఆ గాడిదని కట్లు విప్పారు ముందు. తర్వాత గాడిదని తీసుకుని వచ్చి యేసుప్రభు వారు ఆ గాడిద మీద ఉన్నప్పుడు ఆ యొక్క గాడిద మీద ఉన్నప్పుడు వస్త్రాలు పరుస్తున్నారు. అయితే కట్టబడతం ఏంటి, వస్త్రాలు ఏంటి అని 2 మాటలే నేను చెప్తాను. కడతము అంటే మనం రక్షణలో లేనప్పుడు కొన్ని కట్లు మనకు ఉంటాయి. పులకట్టు, మతకట్టు, లేకపోతే ఏదో మరి ఆచారము, లేకపోతే మన అలవాట్లు ఇంక విడిచిపెట్టలేకుండా కొన్ని కట్లు మనలో ఉంటాయి. ఆ యొక్క కొన్ని అలవాట్లు, లేకపోతే కొన్ని అలవాట్లు కూడా మనకు ఉంటాయి. ఏదో ఒక అలవాటు ఆయన ఎప్పుడు చెప్పుకునియే పాపం గురించి, లేకపోతే అలాగా వ్యభిచారము, దొంగతనము, నరహత్య, అసూయ, పగ, ద్వేషం అని ఇలాంటివి ఎప్పుడు చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనుషుల్లో ఉంటాయి. ఇవే కట్లు. ఈ కట్లు ఈ గాడిదని కట్టేసి ఉన్నప్పుడు ఈ గాడిదని కట్లు విప్పాలి ముందు. ఈ గాడిదకి ఏమేమైతే అలవాట్లు ఉన్నాయో ఈ అలవాట్లన్నీ కూడా ముందు విప్పబడాలి. ఇప్పేసుకున్నప్పుడే మనము మరి ధారాళంగా సరళంగా దేవుని సన్నిధికి రాగలుగుతాం. ఆ గాడిద కట్లు ఇప్పేశారు. ఇప్పేసిన తర్వాత ఏ పాపం అనే కట్టుతో ఉందో ఆ కట్లు ఇప్పేసిన తర్వాత గాడిది చక్కగా మరి దారి పొడిగిన యేసు ప్రభుని ఎక్కించుకుని నడుస్తున్నప్పుడు వస్త్రాలు వేశారు. వస్త్రాలు ఏంటంటే మరి మనం రక్షించబడక ముందు మరి మనకి ఎలాంటి వస్త్రాలు ఉంటాయంటే అవన్నీ కూడా మురుకు గుడ్డలతో సమానం అంట. పాపం అనే వస్త్రాలతో మనం కట్టబడి ఉంటాం. ఇర్మియా గ్రంథంలో అక్కడక్కడ దేవుని వాక్యం బైబిల్లో ఉంది. అవన్నీ నేను ఇప్పుడు తెలిసి చూపించలేను. కాబట్టి ఈ వస్త్రం అనగా మరి అసలు పాత వస్త్రం తీసేసి మళ్ళీ మనం ఏం ధరించుకోవాలి? కొత్త వస్త్రం ధరించుకోవాలి. రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రము, మహిమ వస్త్రము, ఈ వస్త్రాలు మనం ధరించుకున్నప్పుడు మనం పాపం నుంచి విడుదల పొందిన తర్వాత, మన కట్లు విప్పేసిన తర్వాత మనం వస్త్రాలు ధరించుకోవాలి. ఏ వస్త్రాలు? రక్షణ వస్త్రం, మహిమ వస్త్రం, సువాసన ఇచ్చే వస్త్రాలు, మరి అటువంటి వస్త్రాలు మనం ధరించుకోవాలి. ఆ వస్త్రాలు ధరించుకున్న తర్వాత మళ్ళీ కూడా మనము యేసు ప్రభువుతో మనం నడవాలి. గాడిది పాత నిబంధనలు ఏమైనా ఉందంటే అందరూ కూడా తొలుసూరు పిల్లలనన్నా ఇవ్వాలి. గాడిదలో కానీ, ఎద్దుల్లో కానీ, మేకల్లో కానీ, గొర్రెల్లో కానీ, పిల్లల్లో కానీ ప్రతిష్ఠించాలి దేవునికి. మొట్టమొదటిది నీ పంటలో వచ్చిన పంట కానీ, నీ దశమ భాగం కానీ అన్నీ కూడా
ఒక దేవునికి ఏం చేయాలి? ఆయన దేవునికి తీసుకురావాలి. పావురు పిల్ల అయినా, కోడి పిల్ల అయినా, లేకపోతే గాడిద పిల్ల అయినా, గొర్రె పిల్ల అయినా, మేకలైనా ఎవరికి తీసుకురావాలి? దేవుని సన్నిధికి మనం తీసుకురావాలి. ఆజ్ఞ ఎక్కడంటే పాత నిబంధన మోసే గ్రంథంలో రాసి పెట్టాడు యేసుప్రభు తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు ఆ ఆజ్ఞ నెరవేర్చాలంటే ఈ గాడిదకు బదులుగా మరి ఏం గాడిద మాత్రం అపవిత్రమైన జంతువు, దాన్ని మందిరంలోకి తేకూడదు, దేవుని సన్నిధికి తీసుకురాకూడదు అని మరి అన్నీ కూడా తీసుకొస్తున్నారు. కానీ యెహోవా దేవుడు తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడంటే ఈ గాడిదను మాత్రము దేవుని సన్నిధికి తీసుకురావద్దు, దానికి బదులుగా ఏదైనా మీరు తీసుకురండి, ఓ పావురైనా తీసుకురండి, లేకపోతే మరి గొర్రెల్లో కానీ దేంట్లో అయినా గాడిదకు బదులుగా తీసుకురండి అని తండ్రి అయిన దేవుడు చెప్పారు. అప్పుడు ఈ గాడిదకి బదులుగా వాళ్ళు ఏం చేసేవారంటే పాత నిబంధనలో ఈ గాడిదకు బదులుగా గొర్రెనో, గువ్వనో, లేకపోతే పావురాయినో, లేకపోతే ఏదో తీసుకొచ్చేవారు. అలాగే మనము ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏదో తీసుకురావాలని దేవుడు చెప్తున్నాడు. మనం కనుక అవన్నీ మనం రోజు వింటున్నాం కాబట్టి ఇప్పుడు గాడిద గురించి చెప్పుకుందాం. నిర్గమకాండం 13వ అధ్యాయం కొన్ని వాక్యాలు చూపించి నేను ముగిస్తాను. నిర్గమకాండం 13వ అధ్యాయంలో గాడిదకు బదులుగా ఏం చేయాలో ఒక మాట చదివించి, నిర్గమకాండం 13వ అధ్యాయము 13వ వచనము. ప్రతి గాడిద తొలుసూరు పిల్లను వెలవిచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో తొలుసూలులైన ప్రతి మగదానిని వెల ఇచ్చి విడిపించవలెను. ముందే చెప్పేశాను కదండి మీకు కథ. ఎందుకంటే మనము గొర్రెల్లో కానీ, మేకల్లో కానీ, పిల్లల్లో కానీ ప్రతి దాంట్లో కూడా మనం ఏమి ఇవ్వాలి? తొలుసూరుది మొట్టమొదటిదే తీసుకురావాలి. కోడి పిల్లల్లో కానీ, లేకపోతే గొర్రెల్లో కానీ, మేకల్లో కానీ, మరి గాడిదల్లో కూడా తేవాలి. అయితే దేవుడు అపవిత్రమైన జంతువు ఇది, గాడిదను తీసుకురావద్దు, గాడిద మాత్రం దేవుని సన్నిధికి రాకూడదు అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఆజ్ఞ. ఇదంతా చదువుకోవచ్చు, పైన ఇంకా ఉన్నాయి. కాబట్టి గాడిదకు బదులుగా ఏం తేమన్నాడు? గొర్రె పిల్లను తీసుకురండి. మరి ఇప్పుడు గొర్రె పిల్లలను తేవాలంటే ఓ గొర్రె, మన ప్రతి పాపం చేసిన వాడు కూడా పాపానికి ప్రాయచిత్తం కావాలంటే ఆ రోజుల్లో గొర్రెలు తీసుకొచ్చేవారంట. తెచ్చి ఇక్కడ వధించి దాని రక్తము మీద సమర్పుకునేవారు. అలాగే గొర్రెలు తేవాలంటే మనం ఇప్పుడు గొర్రెలు తేలేము. కాబట్టి యేసుప్రభు వారు మన కోసము గొర్రె పిల్లవలే ఒకసారి వధించబడ్డారు. ఆయన వధించబడి ఆయన రక్తం అంతా ఆయన కార్చి మనకి ప్రాణం పెట్టినారు యేసుప్రభు వారు. ఇంకా గొర్రె తేవలసిన అవసరం లేదు, ఇంకా గొర్రె కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కృపాకాలం ఇది. కనుక ఏం చెప్తున్నారంటే ఈ యొక్క గాడిద గురించి మనం చెప్పుకోవాలి. కాబట్టి ఇక గొర్రెని తీసుకురావాలి. గాడిదకి బదులుగా గొర్రెని లేకపోతే ఒకవేళ గొర్రె లేదనుకోండి, దాని మెడ విరగొట్టాలి. దీనికి ఒక మరి చిన్న మాట చెప్తాను. ఎందుకంటే చాలామంది కూడా మెడలు వంచరు. ఎందుకంటే వాళ్ళకున్న అహంకారము, గర్వము, లేకపోతే అతిశయము, మరి అది ఎన్నో చూసుకుంటారు. అదే మెడ వంచటం అంటే, మెడ విరగదీయటం అంటే. మనం అన్ని విషయాల్లో కూడా మనము వంగిపోవాలి, దేవుని సన్నిధిలో విరిగిపోవాలి. మెడ ఇరుచుకుంటాం అంటే ఎరగదీసేమని కాదు, మన స్వభావాలు విరిచేసుకోవాలి, మన తత్వాలు విరిచేసుకోవాలి. మనకున్న మరి ప్రతి అలవాట్లు తగ్గించుకొని ప్రభు సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఈ గాడిది మెడ విరగొట్టాలి. గాడిది మెడ విరగొట్టినట్టు మనం కూడా మెడలో విరగొట్టుకుని దేవుని సన్నిధి విరిగి నలిగిన హృదయము నాకు ఇష్టమైన బలి అన్నాడు దేవుడు. ఇంకా గొర్రెలతో అవసరం లేదు, గాడిదతో అవసరం లేదు, ఇంకేమీ లేదు. దేవుడే మనకు బలి అయిపోయారు. కనుక మనం విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఏం చేస్తానంటున్నారు? మనకి సహాయము చేస్తాడు. ఆ గాడిది
నువ్వు నేనే కాబట్టి మన మెడ విరగొట్టుకుందాం, మనకున్న అతిశయాలు విరగొట్టేసుకుందాం, మనకున్న గొప్పతనాలు తగ్గించుకుందాం, మనకున్న మరి ప్రతి అలవాట్లు తగ్గించుకుని ప్రభువు కొరకు ప్రభు నిమిత్తము మనం తగ్గించుకుని దేవుని కొరకు జీవిద్దాం. అప్పుడు ఈ గాడిదని స్పష్టంగా ధైర్యంగా మందిరంలోకి రావచ్చు. ఎప్పుడైతే గాడిది మెడ విరిగిపోయిందో అప్పుడు ఇంకా అది దేవునికి ఇష్టమైన బలి అని దేవుడు చెప్తున్నాడు. అలాగే మళ్ళీ ఒక మాట వస్త్రం మరి లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయినప్పుడు కొట్లు కట్టారు. చూడండి, చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము. యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనం. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పక చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేతవస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టబడి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి లోనికి పోనీయుడని వారితో చెప్పాను. ఇక్కడ లాజరు కట్టబడ్డాడు. లాజరు చనిపోయాడు. అంతవరకు కూడా లాజరు యేసుప్రభు వారికి దొరకలేదు. ఎంతో ఎతికాడు యేసుప్రభు వారు. ఎందుకంటే ఆ లాజరు నాకు దొరుకుతాడు, నేను రక్షించాలి, అతన్ని ఎలాగైనా సరే దేవుని సన్నిధికి తీసుకురావాలి, ఆయన్ని మార్చాలి అని ఏర్పాట్లో ఉన్నారు. కాబట్టి ఆయన యేసుప్రభు వారు లాజరు కోసము ముందు ఎప్పుడో ఎదుగుతూ ఉన్నారు. కానీ ఎన్నోసార్లు బేతానియాకి వెళ్ళారు, మరియమ్మతో మాట్లాడుతున్నారు, మార్తతో మాట్లాడుతున్నారు, భోంచేస్తున్నారు. కానీ లాజరు కనిపించలేదు కనుక చనిపోయాడు. చనిపోయిన తర్వాత అప్పుడు దొరికాడండి సమాధిలోను లాజరు. చనిపోవటం అంటే మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనము మళ్ళీ బ్రతికించబడాలి. లాజరు చనిపోయాడు, అది మనం వాస్తవే, అది కథ కింద చెప్పుకున్నాం. కానీ మన జీవితాల్లో అన్వయించుకోవాలంటే మనకున్న కట్లు విప్పబడాలి. ఇప్పుడు లాజరు దగ్గరికి వెళ్ళాడు యేసుప్రభు వారు, సమాధి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కన్నీరు కార్చి ఏడుతున్నాడు యేసుప్రభు వారు. ఆయన్ని ఎంత ప్రేమించాడంట, కన్నీరు విడిచాను అని ఉంది. లాజరు దగ్గర కన్నీరు విడిచాడు సమాధి దగ్గర. నీ గురించి నా గురించి కూడా, నా బిడ్డలు ఇంకా కూడా వస్తారని, ఆయన ఇంకా రక్షించబడతారు నా బిడ్డలని ఆయన కన్నీరు కారుస్తున్నాడు. ఆయన కన్నీరు కారుస్తున్నారు. ఆయన ఇంకాను లాజరు సమాధి దగ్గర దేవుడు యేసుప్రభు వారు కన్నీరు కార్చారు. నీ కొరకు నా కొరకు కూడా యేసుప్రభు వారు కన్నీరు కారుస్తున్నారు. నా ప్రియమైన బిడ్డలారా, రక్షించబడండి. రక్షించబడిన మీరు ఇంకా ఎదగండి. రక్షించబడుతున్న మీరు అనేక మందికి సాక్షిగా ఉండండి అని యేసుప్రభు వారు ఎదురు చూస్తున్నాడు. అప్పుడు యేసుప్రభు వారు సమాధి దగ్గర ఏం చేశారు? ఆయన సమాధి దగ్గర కన్నీరు విచ్చి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన బ్రతికాడు. బ్రతికిన తర్వాత ఆ శిష్యులు చెప్తున్నారు యేసుప్రభు వారు ఏమనంటే, కట్లు విప్పండి. ఆ కట్లు విప్పిన తర్వాత ఆయనకి వస్త్రాలు కట్టండి, ఆయనకి ఆహారం పెట్టండి, ఆయన్ని బయటికి తీసుకురండి అని యేసుప్రభు వారు చెప్తున్నారు. మనం బ్రతికిన తర్వాత, మన కట్లు విప్పబడిన తర్వాత మనకి ఏం కావాలి? మరి శుభ్రత కావాలి, మరి స్నానం చేయాలి, ఆ తర్వాత భోజనము పెట్టాలి. ఆ భోజనం ఏంటి? దేవుని వాక్యము. మనం రక్షించబడ్డ మనకి వాక్యం కావాలి. వాక్యం కోసం తాపత్రయాలు పడాలి, వాక్యం కోసం ఎదురు చూడాలి, వాక్యం అనే ఆహారము పెట్టాలి. అప్పుడు ఆ యొక్క మనిషి, చనిపోయిన మనిషి మళ్ళీ బ్రతుకుతాడు. లాజరు చనిపోయి బ్రతికాడు, కట్లు విప్పబడ్డాయి, లాజరు మళ్ళీ బ్రతికాడు. అప్పుడు యేసుప్రభు వారికి లాజరు గారు దొరికారు. అప్పుడు యేసుప్రభు వారు లాజరు ఇంటికి వెళ్ళారు. మనకు కావలసిన మళ్ళీ ఇంకో మాట ఏంటంటే, వస్త్రాల గురించి కూడా 2 మాటలు చెప్పుకుందాం. వస్త్రము అంటే మరి రక్షణ వస్త్రం. నేను మాటలతో చెప్పేశాను ముందు, మళ్ళీ వాక్యం చదివి నేను చూపిస్తాను. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి, చూద్దాం. చాలా వస్త్రాలు ఉన్నాయి. తెల్లని వస్త్రాలు ఉన్నాయి, ప్రశస్త వస్త్రాలు ఉన్నాయి, ఉల్లాస వస్త్రం ఉంది, మహిమ వస్త్రం ఉంది. పరలోకములో ఎప్పుడు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ వారు తెల్లని వస్త్రాలు కట్టుకుని వారు దేవుని ఆరాధిస్తున్నారంట. మనము కూడా రక్షించబడ్డ మనము మరి దేవుడు రాకల్లో ఆయన దగ్గర మనం కూడా తెల్లని బట్టలతోటి పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తాం. యెషయా 6వ అధ్యాయంలో ఉంటుంది, పరిశుద్ధుడు 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 అని. వస్త్రాల గురించి చదువుకుందాం. 61వ అధ్యాయము ఇక్కడ నేను చదువుతాను.
బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారతభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుచుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇక్కడ మనకి రక్షణ బదులుగా స్తుతి వస్త్రాన్ని ఇస్తున్నాడు. బూడిదకు బదులుగా దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాలే ఇస్తున్నాడు. చాలా వస్త్రాలు ఉన్నాయండి ఇంకా చెప్పుకోవాలంటే, కానీ మనం ఇంకా ఈ వస్త్రాలు మనం ధరించుకున్నాం. రక్షణ వస్త్రం అంటే మనం బాప్తీసం తీసుకున్న తర్వాత రక్షణ వస్త్రం ధరించుకున్నాం, రక్షించబడ్డ తర్వాత మళ్ళీ ఎదుగుదలకే స్తుతి వస్త్రము, మహిమ వస్త్రము, ఉల్లాస వస్త్రము, సంవత్సరం అనే దయా కిరీటము అనే మరి సంవత్సరం ఇస్తున్నాడు. దేవుడు ఎన్నో మనకిస్తున్నారు కనుక మనం దేవుని సన్నిధిలో ఆరాధించుకుందాం, ప్రభువుని గణపరుద్దాం. అలా ప్రకటన గ్రంథంలో ఆఖరుగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. 7వ అధ్యాయం 11వ వచనం. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగయుముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతులు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. ఆ పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవిస్తున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వాక్యం చూసిన తర్వాత మనకు అన్నీ తెలుస్తాయి. ముందే చెప్పేశాను నేను, పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు, తెల్లని వస్త్రాలు కట్టుకుని వారు నాదా సత్యస్వరూపి ఎందాక అని దేవునికి గాన ప్రతిగానాలు చేస్తున్నారు. ఇంకో చోట వారికి ఉన్న మరి కిరీటాలు తీసేసి సాగిలిపడి ప్రభువుని గణపరుస్తున్నారు. మనం కూడా గణపరచాలంటే మనం గాడిద వలె కాకుండా గొర్రె పిల్ల వలె మనము జీవించాలి. యేసు ప్రభు వారు గొర్రె పిల్ల వలె వదకు తేబడిన గొర్రె వలె వదకు తేబడ్డారు. ఆయన మరి ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఆయన సిలువేయించుకున్నారు, చెంపపడ్డారు, రక్తము కార్చారు, ప్రాణం పెట్టారు నీ కొరకు నా కొరకే. గాడిదల్లాగా ఉన్న మనము రక్షించబడాలని, ప్రభు రాజ్యానికి చేరాలని, ప్రభుతో ఎల్లప్పుడూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని తెల్ల బట్టలు కట్టుకుని గాన ప్రతికారాలు చేయాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే మనల్ని ఏర్పాటు చేసుకుని దేవుని సన్నిధికి ఆయన తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలండి. మరి ఇంతటితో మరి ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఓపికతో విన్నారు, మరి నేను కూడా ఓపికతో చెప్పాను. అందుకొరకే మీ అందరికీ వందనాలు. మంచిదండి ప్రియులారా, ఇంతవరకు చక్కని వర్తమానాన్ని మనం విన్నాం. కొన్ని మాటలు దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుని త్వరగానే మనం ముగించుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయంలో అమ్మగారు చెప్పినట్టుగా యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన యెరూషలేమునకు ప్రయాణమే వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. నేను చాలాసార్లు చెప్తున్నాను ఏమనంటే, పాత నిబంధనలో యేసు ప్రభు వస్తారని ఏమైతే రాయబడినాయో అవన్నీ ఎక్కడ నెరవేర్చబడ్డాయనంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో నెరవేర్చబడ్డాయి. కనుక యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత, ఆయన జన్మించి పెద్దవారు అయిన తర్వాత ఆయన గాడిద మీద యెరూషలేమునకు వస్తారని ముందుగానే ఏం చేయబడిందనంటే ప్రవచనము ఇవ్వబడింది. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో
ఆ ప్రవచనం నెరవేర్పు కొరకు ఆయన యెరూషలేమునకు ప్రయాణం వెళుతూ ఉన్నారు. ఎందుకు యెరూషలేము వెళుతూ ఉన్నారనంటే, యెరూషలేములో మానవుల పాప పరిహార్థము కొరకు ఏం చేయబడతారనంటే యేసు ప్రభువు వారు సిలువ వేయబడతారు. సిలువ వేయబడటానికి ఆయన వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉంటుండగా యేసు ప్రభువు వారి దగ్గర ఉన్న ఇద్దరు శిష్యులు కేకేసి, అబ్బాయి మీరు వెళ్ళి ఎదురుగున్న గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామంలో గాడిద కట్టబడి ఉంటుంది, ఆ గాడిదను తీసుకుని రండి అని చెప్పారు. ఆ గాడిదని ఇప్పుకొని తీసుకుని వచ్చిన తర్వాత అండి, ఆ గాడిద మీద తెల్లని వస్త్రాలు వేశారండి. ఆ తెల్లని వస్త్రాలు వేసిన తర్వాత ఆ గాడిద మీద యేసయ్య కూర్చునగా ఆ గాడిద బయలుదేరి వెళుతూ ఉందంటే యెరూషలేము వైపుకి వెళుతూ ఉంటుండగా ఆ గ్రామస్తులు ఖర్జూరపు మట్టలు పట్టుకుని వచ్చి, ఓసన్న జయం 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 అని ప్రభు చుట్టూరా గాడిద చుట్టూరు తిరిగి కేకలు వేస్తూ ఉన్నారట. ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడును గాక అని కేకలు వేస్తున్నారట. ఇంకా కొంచెం ఎదరికి వెళ్తుంటే కొంతమంది ఏం చేశారని అంటే పచ్చని కొమ్మలు పరిచారట గాడిద వెళ్తూ ఉంటే. ఇంకా కొంచెం ముందుకు వెళుతుంటే ఏం జరిగిందనంటే గాడిద నడుస్తున్న ఆ ప్రాంతంలోనంటండి తెల్లని వస్త్రాలు పరిచారట. ఎవరు నడుస్తున్నప్పుడు? గాడిద నడుస్తున్నప్పుడు. కనుక అంత కితము ఎప్పుడూ లేని గాడిదకు కనుక యేసు ప్రభువు దాని మీద ఎప్పుడైతే కూర్చున్నారో ఆ కూర్చున్న దాన్ని బట్టి ఇప్పుడు గాడిదకి ఇప్పుడు ఏమొచ్చేసిందనంటే విలువ వచ్చేసింది. కనుక గాడిదకి ఎంతో ఘనత వచ్చేసింది. ఒకసారి అదే గాడిద యేసు ప్రభువు వారిని యెరూషలేములో దింపేసి కనుక ప్రభు దిగేసిన తర్వాత మళ్ళీ ఆ దారిగుండా వచ్చిందంట. ఆ దారిగుండా వచ్చినప్పుడు దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఎందుకనంటే ఇదివరకు ఎందుకు వస్తే అంత ఘనత వచ్చింది దానికి అనంటే ప్రియులారా, ఆ గాడిద మీద యేసయ్య కూర్చున్నారు. మీకు తెలుసండి, మనము ప్రియులారా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాం. గాడిద ఎక్కువ వాటి సైడ్ ఉంటుందండి. ఏంటంటే కడప ప్రాంతాల్లో ఎక్కువ మనం చూస్తాం. ప్రియులారా గమనించండి, నేను ఒక 2-3 ఫోటోలు చూపించి చెప్పాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి గాడిద ఇదిగోండి ఇలా ఉంటుంది, అందరూ అసహించుకున్నట్టుగా, ఎవరికి పని రాకోకుండా గాడిద స్వభావం కలిగిన దానిగా ఉంటుందట. ప్రియులారా, ఈ గాడిద ఎవరు కోరుకున్నారు? యేసయ్య కోరుకున్నారు. ఎవరు ఇష్టపడినది, ఎవరు కోరుకున్నది, ఇందాక అమ్మగారు చెప్పారు నిర్గమకాండంలో, ఒకవేళ గాడిద కంటే అండి బరువులు మోస్తుందట. గాడిద ఎప్పుడు దాని పని ఏం చేస్తుందో బరువులు మోస్తుందట. ఈ బరువులు మోసిన గాడిద ఎక్కువ ఎవరు వాడేవారు అని అంటే సాకల వారు వాడేవారట, వాళ్ళ బట్టలు మోసుకురావటానికి. కాబట్టి ఒకవేళ నాకు ఈ గాడిద కావాలండి అని అంటే కనుక ఆ గాడిద పుడతమే దాన్ని మెడ ఏం చేయాలంటండి? ఇరిసేవాలట. ఉపద్ఘాతంగా కొన్ని మాటలు అంటే మన పాఠంలోకి వెళ్దాం. దాన్ని మెడ ఇరిసేవాలట. ఒకవేళ నాకు కావాలండి ఆ గాడిద అని అంటే కనుక ఆ గాడిదకు బదులుగా దేని బలివ్వాలనంటే గొర్రె పిల్లని బలివ్వాలట. కాబట్టి గాడిద అపవిత్రమైనది, గాడిద శాపమైనది. గాడిద పుట్టిన రాగానే అది మెడ ఇరిచేవలసిన పరిస్థితులలో దానికి బదులుగా గొర్రె పిల్లను వధించినట్టుగానే మానవుడు కూడా ఎలా ఉన్నాడనంటే అపవిత్రమైన వాడిగానే ఉన్నాడట. మానవుడు కూడా ఎలా ఉన్నాడండి అంటే గాడిద స్వభావం కలిగిన వాడేనంట. అందుకే మన పెద్దలు మనల్ని తిడతారేమోనంటే గాడిద అని తిడతారు కదండి. గాడిదని ఎందుకు తిడతారనంటే గాడిద స్వభావం ఉందంటే ఎవరికి? మనసుడు. చూడండి, ఏబు గ్రంథంలో ఒక మాట చదువుదామండి. ఏబు గ్రంథం 15వ అధ్యాయంలో చదివితే మానవుడు జన్మ కూడా చాలా అపవిత్రమైనదంట. ప్రియులారు చూడండి, ఏబు గ్రంథం 15వ అధ్యాయము 14వ వచనంలో అంటండి, మనుషుడు పుట్టిక ఎంత అపవిత్రమైన వాడు అంటున్నాడు. చూడండి, శుద్ధుడవుటకు నరుడు ఏ పాటివాడు? ఆలోచించము. స్త్రీకి పుట్టినవాడు ఎంత అపవిత్రమైన వాడు కనుక, చాలా అపవిత్రమైన వాడు కనుక. గాడిద పుట్టినప్పుడు అపవిత్రమైనది కాబట్టి దాన్ని మెడ ఏం చేయాలి? మనం కూడా అపవిత్రము కాబట్టి మనం కూడా ఏం చేయాలి? మన మెడ కూడా ఇరిచేవాలి. కాదు ఇరసొద్దు, ఆ గాడిద నాకు కావాలి అని ఎవరైనా కోరుకుంటే దానికి బదులుగా ఏమి ఇవ్వాలి?
గొర్రె పిల్లను ఇవ్వాలి. ఇప్పుడు ప్రభు అన్నాడు ఆ గాడిద నాకు కావాలి అని కోరుకున్నట్టుగానే ఈరోజు దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, మనలో కావాలని కోరుకున్నాడు. మనల్ని కావాలని కోరుకున్నాడు గనక గాడిదకు బదులుగా గొర్రె పిల్ల వధించబడినట్టుగానే మనకు బదులుగా ఆయన గొర్రె పిల్ల వలె ఈ లోకానికి వచ్చి ఏం చేయబడ్డాడనంటే సిలువ. అందుకే ఆహ్వానం ఏమన్నాడు తెలుసా? లోక పాపమును మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్ల. ఈరోజు పాపము నుండి వచ్చిన జీతం మరణం, నరకం, నిత్య అగ్నిగుండానికి వెళ్ళకుండానట్లు ప్రభు మనల్ని కోరుకున్నాడు. ప్రభు నాకు కావాలని కోరుకున్నాడు. ఇలా చెప్పుకుందాం ప్రియులారా. ప్రభు మళ్ళీ చెప్తున్నాను, మనం పాపము ద్వారా వచ్చిన జీతము మరణం, నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోకుండానట్లు ప్రభు మనల్ని ఏం చేశాడట? కోరుకున్నాడు. కోరుకొని గొర్రెపిల్ల వధించబడినట్టుగా తానే మన పాపముల కొరకు ఏమయ్యాడటండి? బలియాగమైపోయాడు. కాబట్టి ప్రభువుకి మనకు కావాలి. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి మనం వస్తామో ఆయన మనల్ని కోరుకున్నాడు. కాబట్టి ఆయన దగ్గర మనం ఎప్పుడైతే వస్తామో ఇదిగో ఆ గాడిదకు ఇప్పుడు ఏమొచ్చిందనంటే విలువ వచ్చిందంటండి. ఎటువంటి విలువ అనంటే ఆ గాడిద మీద ఏం వేశారటండి? తెల్లని వస్త్రాలు వేశారు. దారి పొడుగుని వెళ్తా ఉంటే వస్త్రాలు పరిచారట. అంత ఘనత వచ్చిందంటండి. దాని చుట్టూరు ఓసన ఓసన అని కేకలు వేస్తున్నారట. అంత ఘనత రావటానికి ఆ మొట్టమొదటిగా ఆ గాడిద ఎవరికి కావాల్సి వచ్చిందంట? ప్రభుకి కావాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు శిష్యులను అంటున్నాడు. చూడండి మార్కు సువార్తలు ఏమంటున్నాడు అంటే, మీరు ఎదురుగుండున్న పట్టణానికి గ్రామానికి వెళ్ళి మీకు గాడిద కనపడుతుంది, దాన్ని ఇప్పుకొని తీసుకురండి అన్నాడు. ఇప్పుడు గాడిద ప్రభు దగ్గరికి రావాలంటే గాడిద ఏం చేయబడాలి? ఏ కట్టుల చేత, అమ్మగారు చెప్పారు కదా, ఏ కట్టుల చేత కట్టబడి ఉన్నామో ఆ కట్టులు ఏమవ్వాలి? ప్రియులారా, మానవుడు కూడా కట్టబడి ఉన్నాడట. మానవుడు కూడా ఏం చేశాడనంటే కట్టబడి ఉన్నాడట. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? ఇది చూడండి, ఇది గుర్రం. ఒకసారి మనుషుడు ఒక దానికి కట్టబడ్డాడనంటే ఇంకా దానికి ఏమైపోతాడనంటే బానిస అయిపోతాడు. ఇక్కడ గుర్రం ఉందండి. ఈ గుర్రాన్ని దానికి కట్టడం అలవాటు అయిపోయిందట. దీనికి దేనికి కట్టారో కూడా తెలవకుండా ఆ కట్టుడికి ఏమైపోయిందనంటే బానిస అయిపోయింది, అలవాటు అయిపోయింది. ఇప్పుడు గుర్రం బలమైందా, కుర్చీ బలమైందా? కనపడుతుందండి. గుర్రాన్ని దేనికి కట్టారు? కుర్చీకి కట్టారు. ఒక్కవేళ తలకి ఇలాగ అందంటే కుర్చీ ఎక్కడ పడుతుందో. కానీ ఇలాగ అనలేకపోతే కారణం ఏంటనంటే అది దేనికి అలవాటు అయిపోయింది? కట్టుబడికి అలవాటు అయిపోయింది. ఈరోజు గాడిద కట్టబడి అన్నట్లుగానే మనుషుడు కూడా కొన్నింటికి ఏమైపోయాడు? కట్టుబడి. ఇలాగంటే తెగిపోద్ది. మరోసారి చెప్పాను, సాయిల్ గూడులో తూరిగ పట్టదనుకోండి, ఇంక అందుట్లో అలా ఉండిపోయి ఏమైపోద్ది తెలుసా? చచ్చిపోద్ది. సాయిల్ గూడు బలమైందా, తూరిగ బలమైందా అంటే తూరిగే బలమైంది. అయినా ఆ కట్టుల్లో నుంచి ఏం చేయలేకపోతుంది అనంటే విడిపించుకోలేకపోతుంది. ఇట్లుగానే ఏ కట్టుల కొత్త బంధించబడ్డారో బంధించబడిన మానవుడు ప్రేమవ్వాలి, విడుదల. కనుక విడుదల అవుతేనే కానీ ఆ గాడిదకు విలువ రానట్టుగానే ఈరోజు మనకు కూడా దేవుడు విలువ దయచేయాలనంటే, మనం ఘనమైన వారిగా దేవుడు మనల్ని చేయాలనంటే, అనేక మందికి ఆశ్చర్యకరంగా చేయాలనంటే, గాడిద వెళుతూ ఉంటుంటే వస్త్రాలు పరిచినట్టుగా మనకు కూడా గౌరవం ఇవ్వాలనంటే ఈరోజు మనము కూడా ఏం చేయబడాలంటే ఏ విషయాల్లో కట్టబడ్డామో అవేమవ్వాలి? విప్పబడాలి. ఒకవేళ ఎలాగ అనుకుందాం ప్రియులారా, అటువంటి వారు కాదు కానీ అనుకుందాం, సిగరెట్కి అలవాటు పడేవేమో, ఆ కట్టుడేమవ్వాలి? కాబట్టి లేకపోతే తాగుడుకు కట్టబడ్డావేమో, లేకపోతే లోకాచారాలకు కట్టబడ్డావేమో, లేకపోతే మతానికి కట్టబడ్డావేమో, కులానికి కట్టబడ్డావేమో, దేనికి కట్టబడ్డామో ఆ కట్లు ఏమవ్వాలంట? ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు అన్నారు మీరు వెళ్ళండి, దాని కట్టులను ఇప్పండి. ఇప్పి పని ఎవరిది? శిష్యులది. ఒకసారి అమ్మగారు ఇందాక చెప్పారు, లాజరు చనిపోయాడండి. లాజరు చనిపోయిన తర్వాత లాజరు సమాధిలో పెట్టారండి. 4వ రోజు ప్రభు వెళ్ళి లాజరు బయటికి రా అన్నారు. రాయిని తొలగించారు, లాజరు బయటికి రా అన్నారు. రమ్మని రాగానే ఆ కట్టులతోటి బయటకు వచ్చేసాడంటే ఎవరు? వచ్చేసిన తర్వాత ఇప్పుడు లాజరు ఇలా కదలాలనంటే ఈ కట్లు ఏమవ్వాలి? ఇప్పబడాలి. ఈరోజు మనుషులు ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిగా లాజరు బయటకు రావాలనంటే ప్రభు బతికిస్తాడు. లాజరు బయటకు రావాలనంటే రాయిని ఏం చేయాలి? దొర్లించాలి. దొర్లించవలసిన పని ఎవరిది? మనది, శిష్యులది. కనుక లాజరుకున్న కట్టులు ఎప్పవలసిన పని ఎవరిది? ప్రభు అన్నారు లాజరు కట్టులను
ఇప్పండి అన్నాడు. ఇప్పుడు నేను అంటున్న మాట ఏంటంటే, చచ్చిపోయిన లాజరు దేవుడు బతికించాలని అంటే రాయి తొలగించవలసిన శిష్యుల పని అయినట్టుగా ఇదిగో అనేక మంది కట్టులతో ఉన్నారు. వారు కట్టులతో ఉన్న వారు ఇప్పబడాలి అని అంటే వారిని తీసుకొచ్చే బాధ్యత మనది. అయ్యో చాలామంది చాలా కట్టులకు వారు బానిసలైపోయి ఉన్నారు. చాలామంది తాగుడికి, సిగరెట్కి, పాపమునకు, అది చాలా అల్పమైనదే అయినా వారు దాని నుండి విడిపించుకోలేని పరిస్థితిలో ఉంటున్న వారిని మనం విడిపింపు పొందేలాగా, విడుదల పొందేలాగా వారు విడిపించువాడైన ప్రభు దగ్గరికి వారిని నడిపించాలి. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఏంటంటే, ఈ మట్లాద్వరం సందర్భంగా అమ్మ బాబు అయ్యా ఏ కట్టుల్లో ఇంకా ఉన్నావో ఆ కట్టులు ఏమవ్వాలి? ఈరోజు అడుగు, ప్రభువా ఇదిగో గుర్రాన్ని తన బలం తను తెలవటలేదు, కుర్చీకి కట్టబడినట్టుగా ఇదిగో నేను పలానా దానికి ఏమయ్యాను, కట్టబడ్డాను, నన్ను ఇడిపించిన ఆయన అని అంటే బలవంతుడైన దేవుడు మనల్ని ఏం చేస్తాడనంటే విడిపిస్తాడు. ఒకటి ప్రియులరా, మన కొరకు గొర్రెపిల్ల, గాడిద కొరకు గొర్రెపిల్ల బలైనట్టుగా మన కొరకు యేసయ్య బలయ్యాడు. ఒకటి. రెండు, కట్టబడున్న ఆ గాడిద ఇప్పుడు ఏమైందంటండి, ఇప్పబడి. సామెతల గ్రంథం చూడండి 5వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 20. దుష్టుని దోషం వారిని సిక్కులు పెట్టును, వాడు పాప పాశము వలన ఏమవుతాడట అంటే వారు పాపం ద్వారా వారు ఏమవుతారటండి, బంధించబడతారటండి. కనుక ఆ బంధకాలను విడిపించగలవాడు మన ప్రభు అయిన యేసయ్య ఒక్కడే. ఈరోజు ఆ బంధకాల నుండి మనం ఏమవ్వాలనంటే విడిపించబడాలి. 91వ కీర్తన 3వ వచనంలో అని అంటారు, ఆయన మనల్ని విడిపించి ఏటగాని ఊరులో నుండి ఆయన మనలను విడిపించి నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని ఏం చేస్తాడట. కనుక ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటనంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, ఏటగాని ఊరులో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడట. ఏటగాని వాడంటే వేటాడతారు కదా పిట్టల్ని వేటాడినట్టుగా సాతానుగాడు మనల్ని ఏం చేస్తున్నాడట. అందుకే బైబిల్ ఏమన్నా, ఎవరిని మింగుదును ఎవరిని పాడు చేయదునని సాతానుగాడు అంటే గద్దించు తిరుగుతున్న వాడు చేతికి దొరకకుండానట్లు ఏటగాడు ఊరులో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడటండి. నేను ముగిస్తున్నానండి. 1, 2 ఏంటనంటే, మూడోది ఏంటనంటే, ఆ గాడిద ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రియులారా, ఆ గాడిద మీద ఏమేశారనంటే తెల్లని వస్త్రాలు వేశారట. ఏమేశారట చూడండి, మార్కు సువార్తలో మాట పట్టుకోండి, మనం చూద్దాం. మార్కు సువార్త తమ బట్టలు దారి పొడిగిన వేసి, కొంతమంది కొమ్మలు పరిచి. సరే, ఈ మాట చదువుతాను. గాడిద వెళుతూ ఉంటుంటే, అది నడుస్తూ ఉంటుంటే దారి పొడుగున ఏం పరిచారట అండి అంటే ప్రియులారా, విలువ లేని గాడిదకు ఇప్పుడు ఏమొచ్చిందంటండి, విలువ వచ్చింది. ఎవరు ఎందుకు వచ్చిందంటారు, ఎలా వచ్చిందంటారు అని అంటే, ఆ గాడిద మీద ఎవరు కూర్చున్నారట, యేసయ్య కూర్చున్నారు. ఈరోజు నిజమే, విలువ లేని మనలను విలువైన వారిగా దేవుడు మనల్ని చేయాలని అంటే, ఇప్పుడు ఆ గాడిద మీద యేసయ్య ఉన్నట్టుగా ఇప్పుడు మనలో ఎవరు ఉండాలి. ఈరోజు చాలామంది అండి ప్రియులారు, మీరు ఆలోచించండి, లోకంలో తిరిగినప్పుడు విలువ ఉంటుందో లేదో తెలియదు, కానీ యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత ఆ మనిషికి ఏమైపోద్దనంటే విలువ పెరుగుతుంది. ప్రియులారా, యేసయ్యను కలిగి ఉండటం ద్వారా మనం విలువ గలవారుగా ఉంటాం. దారి పొడుగా వెళ్తా ఉంటే గౌరవిస్తారు. కానీ పాస్టర్ అని అక్కర్లేదు, మనం దేవుని బిడ్డలముగా తీర్చబడి బైబిల్ పట్టుకుని పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటే లోకంలో మనకేం పెరుగుతుంది తెలుసా, విలువ పెరుగుతుందండి, ఘనత వస్తుంది. కాబట్టి దారి గుండా వెళుతూ ఉన్నప్పుడు తెల్లని వస్త్రాలు వేసినట్టుగా ఈరోజు మనకు కూడా దేవుడు ఆయన మనం కలిగి ఉండటాన్ని బట్టి మనకి ఏం కలుగు చేస్తాడనంటే విలువను కలుగు చేస్తారనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. తర్వాత అక్కడ మాట చదువుతున్నాం. ఇంకో మాట ఏంటనంటే ప్రియులారా, అది దారి పొడుగున వెళుతూ ఉంటుంటే ఆ గాడిద అంటండి అదుపుగా నడిచిందంట. ఆమె ఎలా నడిచింది, దాన్ని ఎవరు సాధువును చేయలేకపోయేవారట. దేన్ని, గాడిదని. ఇప్పుడు ఎవరైనా ఇలా తీసుకెళ్తే అలాగ వెళ్ళిపోయిందంటే ఇలాగ వెళ్ళిపోయేదంట. యేసయ్య దాని మీద కూర్చుండగా ఇప్పుడు గాడిద అదుపుగా నడుస్తుందంట.
ఈరోజు యేసయ్యను కలిగి ఉన్నాం గనక ఇప్పుడు చక్కగా నడిచే వారంగా మనం ఉండాలి. చూడండి, కొన్ని గాడిదలు టగడగా చూపించి నేను ప్రార్థన చేస్తాను ప్రియులారా. మొట్టమొదటి గాడిద ఏదనంటే కట్టబడిన గాడిద. ఆ గాడిద ఏమైందంటే అండి, ఇప్పబడింది. 1. 2, యేసయ్యను మోసిన గాడిద. 3, ప్రియులారా యేసయ్యను తెల్లని వస్త్రాలు ధరించిన గాడిద. తర్వాత గాడిద చూద్దాం. చూడండి, కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను టగడగానే మనం ముగిద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 24. ఈ గాడిద అంటండి అరణ్యమునకు అలవాటు పడిన అడివ గాడిది. ఈ గాడిద ఏ గాడిద అంటండి, అరణ్యమునకు ఏం చేసిందంట, అలవాటు పడిపోయిందంట. అరణ్యంలోనే మీరు ఎప్పుడైనా చూడండి, తణుకులో గేదెలు ఆవులు ఉంటాయి, రీదులు అంటే తిరుగుతాయి. వాటికి గట్టుకెళ్ళి పచ్చగడ్డ తినవు. వాటికి ఏ గడ్డి కావాలన్నట్టు ఆ వాల్ పోస్టర్లో పడేసిన ఇవే తింటాయి. ప్రియుల తీసుకొచ్చి ఇంటికాడ కట్టి నిలబెడతా ఉండవు ప్రియులరా. ఆ ఎంచోపు పడేసినవి, ఆ చెత్త లేకపోతే ఆ పోస్టర్లే తింటాయంట. కనుక ఈ గాడిద కూడా ఎలాంటి వాడనంటే అరణ్యమునకు అలవాటు పడిన గాడిదలాగానే మనుషులు దేనికి అలవాటు పడిపోయారట, అరణ్యానికి అలవాటు పడినట్టుగా సినిమాలకి, కనుక ఈ లోక మర్యాదలకు అలవాటు పడిపోయారట. రెండోది చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం 14 వచ్చిన 49వ అధ్యాయం 14 వచ్చి అక్కడ చదువమ్మా. పండుకుని ఉండిన అమ్మ 2 దొడ్డుల మధ్యన పండుకుని ఉండిన బలం. ఈ దొడ్డికి సంబంధించింది కాదు, అంటే ఈ దొడ్డికి సంబంధించింది కాదు, ఆ దొడ్డికి సంబంధించింది కాదని అంటే కనుక ఆ పండుగ వస్తే ఆ పండుగ చేద్ది, ఈ పండుగ వస్తే ఈ పండుగ. ఈ గాడిద అలాంటిదంట. మనుషులు అలాగా ఉన్నారు. రాకరుగా బిలాము ప్రయాణం చేస్తూ ఉంటుంటే బిలాముకి ఏం చెప్పిందంటండి, బుద్ధి చెప్పిన గాడిద, మాట్లాడిన గాడిద. ఈరోజు మాట్లాడే గాడిద అంటే ఇతరులకు సువార్త చెప్పిన గాడిదగా మనం ఉందాం ప్రియులారా. ఏ కట్టుల చేత ఉన్నాము ఇప్పబడి అనేక మందికి సువార్త చెప్పే గాడిదలుగా, యేసయ్యను మోసే గాడిదలుగా మనం ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, చాలాసార్లు నేను చెప్పాను కదా సారి, కనుక వారు ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఓసన్నా ఓసన్నా అని కేకలు వేసుకుంటూ వెళ్ళారు. ఖర్జూరపు మట్ట దేనికి సాదృశ్యం అని అంటే ఫలింపుకు సాదృశ్యం, అభివృద్ధికి సాదృశ్యం. చూడండి, నేను మస్కట్లో ఒక ఆయన ఫోటో ఈత చెట్టు ఎక్కుతున్నప్పుడు, అదే ఖర్జూరపు చెట్టు ఎక్కుతున్నప్పుడు నేను తీశానండి ఆ ఫోటో. ప్రియులారా గమనించండి, కనుక ఈత చెట్టు, అదే ఖర్జూరపు చెట్టు నిండిన కాయలు కాసి ఉంటుంది. ఖర్జూరపు చెట్టు ఆకులతో పైకి చూస్తుందండి. ఖర్జూరపు చెట్టులో ఉన్న ఇంకొక గుణం ఏంటనంటే లోపల మెత్తగా ఉంటుందంట, బయట ఎలాగుంటుందని అంటే కరుకుగా ఉంటుందంట, నిదానంగా పెరుగుతుందంట, ఎక్కువ కాయలు కాస్తుందంట. అలాగూ ఖర్జూరపు చెట్టు వల్ల ఉండాలి. 92వ కీర్తన అంటాడు, నీతిమంతులు ఎలా ఉంటారట, ఖర్జూరపు చెట్టు ఏం చేస్తుందని అంటే నిదానంగా పెరుగుతుందంట. 1. 2, దాని ఆకులు ఆకాశం వైపు చూస్తాయంట. 3, విస్తారమైన కాయలు కాస్తుందంట. దాని లోపల ఈ లోపల ఈ చెట్టు లోపల నరిగితే అది మెత్తగా ఉంటుందంట అండి. బయటకేమో బయటకు ఎలా ఉందని అంటే గరుగ్గా. నేను చిన్నప్పుడు అండి ప్రియులరా తాడి చెట్టు ఎక్కి కాయలు కోదామని ఎక్కినవాడికి ఎవరో కేకేశారు, ఎవడు రాడు అన్నవాడికి దెబ్బ దిగి వచ్చేసాం, జారిపోయాం, మొత్తం ఈ పొట్టంతా కొట్టుకుపోయాను. కానీ నేను అంటున్న మాట ఏంటంటే తాడి చెట్టు నరికం లోపల పీసెస్ వస్తే ఎలా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. బయట చూస్తే ఇది కూడా అంతే, లోపల మెత్తగా ఉంటుంది, బయట ఏమో అట్టిది. కానీ మనం లోపల ప్రేమ ఉండాలి, బయటకు ఎలా ఉండాలి. ఎలా కొలమాడుతున్నారు అక్క అని ఒక కేకేయాలి. వాళ్ళతో మనం కూడా ఇప్పుడు కాలేజీకి వెళ్తారమ్మా, మామూలుగా అంటున్నాను, కాలేజ్ నీ పేరేంటి, నీది ఎక్కడా, నీది ఎవరు అంటే నాదేనా మంటపాక అన్నామనుకో, మళ్ళీ ఇంకొక రేపు వస్తాడు ఆ మొట్టమొదటి మార్క్, ఎవరు నువ్వా అని అంటే మళ్ళీ ఏం చేయడు, లోపల మెత్తగా ఉండాలి, బయటకేమో. ఆత్మీయ జీవితంలో అంతే. కనుక పాప విషయంలో ఖండించాలి, అని అనాలి. అన్నప్పుడు మళ్ళీ అది చేయరు, మన జోలికి రారు. ప్రియులరా, మెత్తగా లోపల ప్రేమగా ఉంది కాబట్టి, ప్రేమగా ఉండమన్నాడు కాబట్టి అని ఈ పాపం జోలికి కూడా వచ్చిన వాళ్ళతో కూడా జాలిగా ఉన్నామనుకో కొంప కొల్లేరైపోద్ది. ప్రియులరా,
ఈ ఈత చెట్టు లేదా ఖర్జూరపు చెట్టు లోపల మెత్తగా ఉన్న ప్రేమగా ఉన్న పాప విషయంలో ఎలా ఉందంటే అండి ఆఖరుగా అది విస్తారమైన ఫలాలు ఇచ్చినట్టుగా దేవుడు మనల్ని అన్ని విషయాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, బిడ్డల విషయాల్లో, లేకపోతే మనం చేస్తున్న పనుల్లో, ఉద్యోగాల్లో, అన్ని విషయాల్లో మన కుటుంబాల్లో దేవుడు ఖర్జూరపు చెట్టు వలె ఫలింప చేసి ఆస్వాదించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. తరలు వంచుదాం. ప్రియులారా, ఒకసారి మనం పరిచయం చేసుకుందాం. ఈరోజు చెప్పబడిన వాక్య భాగము గాడిద. ఈ గాడిద కట్టబడిన గాడిద. ఆ గాడిదకు విలువ వచ్చిందండి. ఆ గాడిద వెళుతుంటే బట్టలు పరిచారండి. బట్టలు పరిచినప్పుడు దానికి ఎంతో ఘనత వచ్చింది. ఎందుకు వచ్చిందని అంటే ఆ గాడిద మీద యేసయ్య కూర్చున్నారు. ఈ గాడిద మనుషుడికి సాదృశ్యంగా ఉందండి. సాదృశ్యంగా ఉన్న మన జీవితాల్లో కూడా మనం ఏ విషయాల్లో కట్టబడి ఉన్నామో అవి మనం ఈరోజు తెంపుకోవాలి. దేవా, నేను లోకంలో విలువ లేని వారిగా ఉంటా కారణం ఇదిగో పలానా దానికి కట్టబడి ఉన్నాను, అయ్యా కట్టుడానికి విడుదల దయచేయండి అని రోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే మాట్లాడేవారు రోజున అయ్యా గాడిదను విడిపించిన దేవా, నన్ను విడిపించిన ఆయన, అయ్యో అది నేను విడిపించుకోలేకపోతా ఉన్నాను, అయ్యా నాకు ఆ స్వభావం తీసివేయండి, నాకు విడుదల దయచేయండి అని ప్రభు దగ్గర మనం క్షమాపణ అడిగితే, ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే మనం విడిపింపచేసి ఘనత కలిగిన వారిగా, అనేక మందికి ఆశ్రదకరమైన వారిగా దేవుడు మనల్ని చేస్తాడు. ఒప్పుకోకుండా, సరిచేయబడకుండా ఎన్ని మట్లా ద్వారాలు వచ్చినా ఇంకా అలాగే బంధకాల్లోనే ఉంటే విలువ రాదు. అంతే మాత్రం కాదు, ఒక రోజున నారని అగ్నిగుండానికి వెళతాం. కాబట్టి ఈరోజు ఆలోచించు, ప్రియులారా గమనించండి, దేవుడు నిన్ను ఘనమైన వారిగా చేయాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి ఆయనకు చోటిస్తావా? అయ్యా నాలో ఉండి మీరు గాడిదను నడిపించడం, నన్ను నడిపించండి అంటే ఆయన మనల్ని నడిపిస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. మరొకసారి మరొక దినం మీ ఆవరణలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయంకే మీకు స్తోత్రాలు. మీ దీవెన ఆశీర్వాదాలతోనే మహిమ, ఘనత, ప్రభావములు పొందండి. ఇంతవరకు తోడైందరికి మిగిలిన సమయం మాకు దీవెనకరంగా చేసి మహిమనందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ప్రియులారా, కార్యక్రమం ముగించుకుంటున్నాం. రేపు నుండి మళ్ళీ యథాప్రకారంగా 7:30 కనుక 8-9 గంటల వరకు ఇంకా ఎన్నో రోజుల్లో ఒక 6 రోజులు ఉంటాయి. కాబట్టి సిద్ధపడి రావాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. అటుగానే ప్రియులారా, వచ్చి ఆదివారం ఈస్టర్ పండుగ కార్యక్రమం, కాబట్టి యథాప్రకారంగా పండుగ కార్యక్రమం జరుగుతుంది. సిద్ధపడి రావాలని మనం చేస్తున్నాం. దాని ముందుగా గుడ్ ఫ్రైడే, మనం గుడ్ ఫ్రైడే రోజునండి 12 గంటలకు కూడుకుందాం. కనుక మరి ఎక్కువ కూడుకున్న టైం మనం కవర్ చేయలేం. కాబట్టి 12 గంటలకు కూడుకొని 1 గంట పాటలు పాడుకొని 1 గంట వాక్యం చెప్పుకొని అక్కడ 7 మాటలు చెప్పుకున్నవాడికి మనం 3 అయిపోద్ది, సులువుగా కార్యక్రమం ముగించుకోవచ్చు. కాబట్టి 12 గంటలకి ఆ రోజు సిద్ధపడి రావాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ రోజు కొరకై మెంటి ఆనంద్ గారు పులిహారి మజ్జిగ ఏర్పాటు చేశారు, వారికి వందనాలు. అటుగానే డ్రింకులు పొనుగుపట్టు వారు ఏర్పాటు చేశారు, అఖిల్ గారు, వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ప్రియులారా, ఆ రోజు కొరకై మనం సిద్ధపడదాం. ఆ రోజు దేవుడు మనకి సహాయాన్ని దయచేయను గాక. ఆమేన్. గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత శనివారం ఇంకా మనకి కార్యక్రమం ఏమి ఉండదు. కానీ ఒక ఆశ ఉంది, ఏంటనంటే ఆ రోజున మన మగవారు ఎవరైతే ఉన్నారో వారందరము కలిసి కాసేపు ప్రార్థన చేసుకుని మందిరంలో, ఆ రోజు ఇంకా ప్రార్థన ఉండదు కాబట్టి కాసేపు ప్రార్థన చేసుకుని ఏదో చిన్నది ఏర్పాటు చేస్తాం, టిఫిన్ చేసి ఆ రోజు కార్యక్రమం ఏంటంటే ప్రార్థనే. కొన్ని అంశాలు ఇస్తామండి, ఆ అంశాల కొరకు మనం అందరం కలిసి మగవారు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత టిఫిన్ చేసి వెళ్ళేలాగా శనివారం రాత్రి సిద్ధపరచాలనుకుంటున్నాం. కాబట్టి ఆ రోజు రావాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. అటుగానే ప్రియులారా, ఆదివారం ఈస్టర్ పండుగ, ఆ రోజున పండుగ అయిన వెనువెంటనే విందు కార్యక్రమం కూడా ఉంటుందండి. కాబట్టి మనం సిద్ధపడి రావాలని మీకు మనవి చేస్తున్నాను. ఆ విందు కొరకు ప్రియులారా బలవంతమేమీ లేదు, దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఆ విషయాల్లో సహకరించండి. కనుక ఆ రోజు పలావ్ ఉంటుంది, ఏటమాసం ఉంటుంది, అటుగా కూరలు ఉంటాయి, సాంబార్ అన్ని విధంగా ఉంటాయి. కాబట్టి ఆ రోజు కొరకు సిద్ధపడాలని, కుటుంబాలతో రావాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. అటుగానే మరి ఎవరైనా ఐటమ్స్గా వెయ్యాలనుకుంటే వెయ్యండి, మీరు వేయచ్చు.
మేము ఇలా కలుపుతామని అంటే కనుక ఇవ్వచ్చు. ప్రియులారా, ఒక మాట ఏంటనంటే ఆ రోజు ఖర్చు కొరకు మరి మాట చెప్తే బాగుంటుందని అనుకుంటే కనుక ఒక 1000 రూపాయలు ఇవ్వండి, ఇవ్వగలను వాళ్ళు ఇవ్వండి. ఒక 1000 రూపాయలు ఇస్తే పలహారం ఉంటుందండి. పలహారానికి భోజనానికి కనుక ఈస్టర్ రోజున మనము ఖర్చు చేస్తామనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అటు రీతిగా దేవుడు మనకు సహాయం చేయను గాక. ఇంకొక విషయం ఏంటనంటే ప్రియులరా, కొంచెం ఉద్యోగస్తులు ఉంటారు, కొంచెం అభివృద్ధి అయిన వాళ్ళు, కుటుంబాల్లో మేలు పొందిన వారు ఉంటారు, దేవుని చేత దీవించబడిన వారు ఉంటారు. ఏంటనంటే దేవా నన్ను ఈ స్థితిలో పెట్టావు గనక నీ కృతజ్ఞతగా అని చెప్పి అనుకున్న దానికంటే ఎక్కువగా ఇవ్వటానికి మీరు సిద్ధపడాలని మనవి చేస్తున్నాను. గుడ్ ఫ్రైడే లోపల మీరు అందించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం ఇద్దామండి. హల్లెలూయా. ప్రియులారు గమనించండి, ఈస్టర్ రోజున ఇక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత కడింపాళ్ళలో దండయాత్ర పెడతా ఉన్నామండి. పిల్లలు యవనస్తులు అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ భోజనం అయిన తర్వాత ఆటో పెడతాము కనుక 1 గంట ఆ చివరి నుంచి చివరి వరకు దండయాత్ర పెడతామని. ఇంకా ప్రార్థన ఉండదు. 4-5 స్టాండ్లు అంటే 4-5 చోట్ల 2 మాటలు చెప్పి ఒక పాట పాడి ఎదరికెళ్ళిపోయి అలాగే 4-5 చోట్ల ఆగుతాం. చిన్నూరే కాబట్టి వచ్చి ఆదివారం దండయాత్ర ఉంటుందండి. ఆ రోజు మరి రావాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. తర్వాత అక్కడ అది ముగించుకుని మళ్ళీ వెంటనే మనము వచ్చేస్తాం. వచ్చి ఆదివారం ఈస్టర్ మన భోజనాలు అన్నీ అయిన తర్వాత బయలుదేరి వెళ్తాం. 4 కాడ నుంచి 5-5:30 దాకా తిరిగేసి అక్కడక్కడ సువార్త చెప్పేసి వద్దాం. కాబట్టి రాగలని వారు రావాలని కోరుతా ఉన్నాను. ఈ సువార్త భారంలో సహకరించాలని మిమ్మల్ని కోరుతున్నాను అండి. ప్రియులారా, అటు రీతిగా దేవుడు మనకి సహాయాన్ని దయచేయను గాక. ఆమేన్. అందరూ ఒకసారి దగ్గరగా దేవునికి స్తోత్రం ఇద్దామండి. హల్లెలూయా. ఈ సమయంలో మనం కానుకలు పట్టుకుందామండి. పట్టుకునే లోపల ఒక మాట వినాలి, అమ్మ వినాలి. ఏంటనంటే వెంకటరాజు గారు, దానియేలు గారు, రాష్ట్రపతి గారు మేము అందరం కలిసి పాట పాడతాం. అమ్మ వినండి, మేము పాట మొదలెట్టాక బయలుదేరాలి. ఏమైటానికి కానీ ముందే రావద్దు. ముందు వెనకాల బయట ఉన్న వాళ్ళు రావాలి. బయట ఉన్న వాళ్ళు వచ్చే వరకు లోపల ఉన్న వాళ్ళు అలాగ ఉండాలి. కాబట్టి అందరూ ఒకసారి వస్తే ఇక్కడ గలిబిలి అయిపోద్ది. కాబట్టి పాట మొదలెట్టిన తర్వాత బయట ఉన్నవారు మొట్టమొదటిగా వస్తారు. ఆ తర్వాత లోపల ఉన్నవారు వెనకాల నుండి ఒక్కొక్కరుగా వచ్చి కానుకలు అర్పించి వెళ్ళాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఇంతవరకు సహాయపడినందుకే మీకు స్తోత్రాలు. మిగిలిన సమయం దీవెనకరంగా చేసి మహిమను అందమని యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అయ్యా రండి పాట పాడదాం. అప్పుడు కానుకలు మనం సమర్పిద్దాం. అందరూ లేచి నిలబడదాం. అమ్మా నాకు అర్థం. ఓ రైట్ చెప్తా. నాకు ఇచ్చావా? నేను అక్కడ ఇచ్చేసాను. నీవు చేసిన ఉపకారం, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేడాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? మరణ పాత్రుడైయున్న నాకై మరణించితివ సిల్వలో, మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివ సిల్వలో, కరుణ చూపి నీ సిల్వ మార్గాన నడిపించుము యేసయ్యా, కరుణ చూపి నీ సిల్వ మార్గాన నడిపించుము యేసయ్యా. వేడాది దూడలనా, వేలాది
పొట్టేళ్ళనా ఏడాది దూడలనా ఏడాది పొట్టేళ్ళనా నీకు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును విరిగి నలిగిన బలియాగనుగా నా హృదయ మార్పెతును విరిగి నలిగిన బలియాగనుగా నా హృదయ మార్పెతును రక్షణ పాద దేవుని నిత్యం నిన్ను వెంబడించెదను రక్షణ పాత్రను దేవుని నిత్యము నిన్ను వెంబడించెదను వేడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా వేలాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును కపట నటనలు లేనాటి హృదయాన్ని నీకిచ్చిన చాలును కపట నటనలు లేనాటి హృదయాన్ని నీకిచ్చిన చాలునా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును హల్లెలూయా ప్రియులారా ముగించుకుందాం చివరిగా ప్రకటన ఏంటంటే ప్రియులారా గమనించండి గుడ్ ఫ్రైడే కొరకు 7 మాటలు యేసు ప్రభు పలికిన సిలువలో పలికిన 7 మాటలు పలకటానికి చెప్పటానికి ప్రియులారా సిద్ధపడి ఉన్నారు వారు కాబట్టి మేము రాసుకున్నాము అది మిస్ అయ్యిందండి దయతో మళ్ళీ మీరు ఎవరైతే చెప్తామన్నారో వారు సిద్ధపడి ఉండాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను ఆ రీతిగా మనము సిద్ధపడదాం ప్రియులారా మొదటి మాట తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు కానీ మహేశ్వరి వారు వివరిస్తారండి వారు వివరించాలని కోరుతున్నాను ముగిస్తున్నానండి సమయం అయింది కాబట్టి నేను స్పీడ్గా వెళ్తున్నాను కనుక అందరూ పాలు పంపులు పొందేలాగా ఒకరు వాక్యం చదువుతారు ఒకరు చెప్పేలాగా అలాగూ ఏర్పాటు చేస్తున్నా ఒకరు ప్రార్థన చేసేలాగా అటుదిగానే సుందరమ్మ గారు ఆ రోజు ప్రత్యేక పాటలు వారు పాడతామని అంటున్నారు కదిలింది కథల రథం అనే పాట వారు పాడతారండి ఎవరైనా పాడతానంటే పాడండి వారు పాడతానని వారు అంటున్నారు మాకు ఆ పాటకు అవకాశం ఇవ్వండి అంటున్నారు ఇస్తామమ్మా తప్పనిసరి మీరు పాడదు కానీ రెండో మాట నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని రెండో మాట అమ్మా ప్రార్థన అమ్మ మళ్ళొకసారి వెనక ముందు పర్లేదు మొత్తానికి 1-2 చేసినా పర్లేదు ఆ లిస్ట్ ఎక్కడ పెట్టానో బైబిల్లో కనపడతలేదండి అక్కడ పుస్తకాల్లో పెట్టాను బైబిల్లో పెట్టాను దయతో మన్నించి ఇంకొకసారి స్పీడ్గా మొదటి ప్రార్థన ఎవరు చేస్తారన్నారు కోమలి గారు రెండో ప్రార్థన ఎవరు చేస్తుంది మేరీ గారు అమ్మ రాసుకోండి
మొదటి ప్రార్థన కామ్లీ గారండి, రెండో ప్రార్థన మేరీ గారండి, మూడో ప్రార్థన ఎవరన్నారు? పుష్ప గారమ్మ, వారు చేస్తామన్నారండి. నాలుగో ప్రార్థన ఎవరండి? నాలుగో ప్రార్థన మాట ఇచ్చారు ఎవరు? శ్యామల గారు అమ్మ, నాలుగో మాట. ఐదో మాట ఎవరు చేస్తానన్నారు ప్రార్థన? ఐదో మాట అయిన తర్వాత ఐదో మాట అంజలి గారు ఇప్పుడు 6 అండి లాస్ట్. ఐదో మాట తర్వాత ప్రార్థన ఎవరు ఇచ్చారని పేరు కనుక దయతో మీరు చెప్పాలి మనకి. తర్వాత 6వ మాటకి తర్వాత ప్రార్థన ఎవరు చేస్తారన్నారండి? ఆదర్శ గారమ్మ. ఇంకో మధ్యలో 5వ మాట తర్వాత అన్న మాట కనుక దొరికితే కనుక అమ్మ, ఒకవేళ లిస్ట్ దొరికితే కనుక ఆ ప్రకారం చెప్తాం, లేకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా మీరు చేయొచ్చు. దయతో గమనించండి. మరి మొదటి మాటకు సిద్ధపడ్డారండి. రెండో మాట ఎవరైనా చెప్తానంటే చెప్పొచ్చు అమ్మ, సిద్ధపడవచ్చు. మూడో మాటకి అమ్మ ఇందిరా గారు రెండో మాటకు చెప్తారండి అమ్మ, రాసుకోండిరా. మూడో మాట ఎవరు చెప్తారు? అమ్మ సువర్ణ గారు మూడో మాట చెప్తారండి. నాలుగో మాట అమ్మ నాలుగో మాట విజయ్ కుమారి గారు చెప్తారండి. ఏము విజయ్ కుమారి గారు అమ్మ, రాసుకోరా. ఐదో మాట దప్పు కొనుచున్నాను అన్న మాట ఎవరు చెప్తారు? ఐదో మాట అదమ్మ, 2 మాటలు తను చెప్తారంటండి. 6వ మాట సమత్వమాయను అన్న మాట ఎవరు చెప్తారు? ఎవరైనా సిద్ధపడ్డారా? చెప్తారమ్మా 6వ మాట. 7వ మాట చివరి మాట లావణ్య గారు చెప్తారంటున్నారండి. ఇంకొక మాట ఉందండి, 6వ మాటకు ఉంది. ఎవరైనా చెప్తారంటే ఆ రోజుల్లో మీరు సిద్ధపడాలని మనం చేస్తాం. ఆ రోజున కొంతమంది పాటలు ఇస్తామండి, కొంతమంది కార్యక్రమంలో పాలు పంపులు పొందేలా చేస్తాం. కాబట్టి మీరు సహకరించాలి, మనం చేస్తాం. అమ్మ ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన ఇంకో మాట అవకాశం, ఇంకా సమయం లేదు కదా. ఇంకెవరైనా 5వ మాట కూడా 6వ మాట చెప్పండి అమ్మ, ఎవరు చెప్తారు? చెప్తాం నాయన దినేష్. 5 దినేష్ గారికి ఇద్దామండి. కనుక ప్రియులరా, 1 గంట సమయం మీకు ఇస్తాం. 7 పదులు ఎంత అవుతుందమ్మా అండి? 70 నిమిషాలకి మనం అండి గంట 10 నిమిషాలు పూర్తయ్యేలాగా 10 నిమిషాలు చెప్పాలి అమ్మ. 10 నిమిషాలు చెప్పాలి, 10 నిమిషాలు మెంచకుండా చెప్పాలి అండి. మీరు గంటకు సిద్ధపడినా ఆ మాటలు 10 నిమిషాల్లో చెప్పేవాళ్ళు, అలా సిద్ధపడాలి. కాబట్టి చెప్పారా అండి? ప్రార్థనతో 1.5 గంట పడుతుందండి. కాబట్టి దాన్ని బట్టి మనం 3ంటికి ముగించుకునేలాగా 1.5 గంట ముందే మీకు సమయాన్ని ఇస్తాం. కాబట్టి మీరు సిద్ధపడాలని మనం చేస్తూ ఉన్నాను. ఇలా రేపు రాత్రికి ఏము ఏలియా గారు, కామ్లీ గారు వారి నాన్నగారు, ఏము నాగేశ్వర గారు, వారు ప్రభునందు నిద్రించి కనుక సంవత్సరాలు పూర్తయినాయి. మరొక సంవత్సరంలో కుటుంబాన్ని ఆదరించి నడిపించిన సందర్భంగా రేపు రాత్రికి మందిరంలో ప్రార్థన కూడిక, సిలువ జ్ఞానము, అటుగానే ప్రార్థన కూడిక ఉంటుందండి. ఏలియా గారు జ్ఞాపకం చేసుకుంటూ. కాబట్టి సిద్ధపడి రావాలని మనం చేస్తాం. అందరూ రండి, రేపు రాత్రికి సిద్ధపడి రావాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ఈరోజు ఏము విజయలక్ష్మి గారు వారి బిడ్డను తీసుకుని వచ్చారు. దేవుడు వారిని దీవించును గాక. ఆమేన్. అటుగానే లావణ్య మీ వదిన వచ్చింది, మీ మరదలు వచ్చిందా? సరే, మంచిదండి. దేవుడు ఈ బిడ్డలను దేవుడు దీవించును గాక. అటుగా నతాషా గారు వారి అక్కీ గారు వచ్చారండి. వారికి నా ప్రత్యేక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అమ్మ మరి అమ్మ విజయ్ కుమారి ప్రార్థన అయ్యాక రండి, మీ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తాను. లంకపల్లి ఇందిరా గారు వారి అబ్బాయి గారు పోస్ట్ ర్యాంకుతో పాస్ అయ్యారటండి. పెద్ద బాబు ఇంటర్మీడియట్లో. దేవుడు వారికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుడు వారిని ఆశీర్వదించును గాక. ఆ బిడ్డ పై చదువు కొరకు ప్రార్థించాలని కోరుతా ఉన్నాను. మంచిదండి, మనం ముగించుకుందాం, తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, స్తోత్రార్హుడా, మీకు వందనాలు. మీ ఉన్నతమైన నామమునకై మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. మీరు మాకు ఇచ్చిన సమయమునకై మీకు స్తోత్రాలు. గడిచిన దినములన్నిటిలో మీరు మాకు సహాయం దయచేసి మరొక దినం మీ ఆవరణలో చేరి మిమ్మల్ని మహిమపరిచి ఆరాధించి కొనియాడే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు. దేవ పాటల ద్వారా, వాక్యము ద్వారా, ఆరాధన ద్వారా, వర్తమానాల చేత ఈరోజు జరిగిన కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందినందుకే మీకు వందనాలు. వచ్చిన వారందరినీ మీరు దీవించి బలపరచండి, మేలుతో నింపండి. వారి అక్కర్లు మీరు తీర్చండి. మీ దీవెన ఆశీర్వాదాలతో నింపి
మీ దేవులతో నింపి ఆశ్రదించి మహిమనందమని ప్రార్థన చేస్తూ అయ్యా రేపు నుండి వారి డ్యూటీలకి, వ్యాపారకు, ఉద్యోగాలకు, స్కూల్కి, కాలేజీలకు వెళుతుండగా సహాయపడండి. దాని ఈ సంవత్సరం రాసిన చదువుల్లో, పరీక్షల్లో మీరు తోడుకోండి. మంచి ర్యాంకులతో పాస్ చేయండి. పై క్లాసుల కొరకే, పై తరగతుల కొరకే బిడ్డలను సిద్ధం చేయండి. అటుగానే ప్రభా మరి ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం దయచేయండి. బిడ్డలు లేని వారి బిడ్డలను కనికరించండి. అయ్యా సండి పిల్లల తల్లులకు బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి. గర్భిణీలకు ఆరోగ్యాలు దయచేయమని వేడుకుంటున్నాను. ఈ దినమంతటి కొరకై నీ సన్నిధానంలో గడిపిన దానికై రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు దయచేయండి. ఆరోగ్యాలు, దీవెనలు, ఆశీర్వాదాలు, నెమ్మది, సంతోష, సమాధానం దయచేయమని, మీ ఆశీర్వాదాలను గ్రహించి మహిమనందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరం మీ చేతికి అప్పచెప్పు మీ దీవెనల ఆశీర్వాదాలతో నింపండి. తెచ్చిన కానుకలు మీ సేవతలో వాడుకోండి. అయ్యా తింటున్న ఆహారంలో తెచ్చిన పిడికలు బట్టి మీకు వందనాలు. రావాల్సిన దీవెనల ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాను. అందరినీ అన్ని విషయాల్లో వారిని వదిలింపచేయండి. వదిలే కొలది నాకు ఇవ్వండి అన్నారు. వారు తెచ్చి ఇచ్చిన దాన్ని బట్టి రావాల్సిన దీవెనలు దయచేసి మహిమనందం మీ సేవార్థంలో వాడుకొని మహిమనందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరం మీ చేతికి చెప్పుకుంటున్నాం. ముందున్న రోజుల కొరకే ప్రార్థన చేస్తా ఉన్నాం. క్రమముగా, మర్యాదగా, మీకు మహిమగా, మా అందరికీ దీవెనకరంగా మీరు జరిపింపచేసి మహిమనందమని యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని ఆ సహవాసము, కాపుదల, దీవెన, ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు వచ్చే వరకు సదాకాలం కూడి వచ్చిన మనందరికీ నిత్యము తోడైండి, కాపాడు, దీవించి నడిపింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్. అండి అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మళ్ళీ దీవించు. అమ్మ ఎవరో కారం పట్టుకొచ్చారంటండి. కాంతం గారా? కాంతం గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాం. దేవుడు వారిని దీవించునుగాక. ఆమేన్.